రెజీనా మొదట పెర్ఫార్మెన్స్ తో ఇప్పుడు విపరీతమైన అందాల ప్రదర్శనతో వరుసగా ఎవరూ ఊహించని అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న హీరోయిన్. అయితే నటన పరంగా పక్కన పెడితే ఎప్పుడు ఈ అమ్మడు మరో విషయంలో వార్తల్లో నిలుస్తుంది. అదే వేసుకునే డ్రెస్సెస్. గతంలో కొన్ని ఆడియో ఫంక్షన్లకు షార్ట్ స్కర్ట్స్ తో లోపల వేసుకున్న ఇన్నర్ వేర్ కూడా కనిపించేలా కూర్చుని ఎక్కడున్న కెమెరామెన్లకు బాగా గిట్టుబాటు అయ్యేలా చేసేది. ఆ తరువాత కొంతకాలం బాగానే ఉన్న రెజీనా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా నుండి తన డ్రెస్సులతో మ్యాజిక్ చేయడం మొదలుపెట్టింది. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కి మెగాస్టార్ హాజరు కావడంతో స్లీవ్లెస్ జాకెట్ తో జారిపోయే సిల్క్ చీరతో స్టేజ్ మీదకి వచ్చిన ఈ పాప స్టెప్స్ వేస్తుంటే చీర మాత్రం ఇష్టం వచ్చినట్లు జారిపోయేది. బొడ్డు దగ్గర నుంచి లోపల సెక్సీ పార్ట్స్ అన్ని సూపర్ గా కనపడ్డాయి. దాంతో చూసుకున్నోళ్ళకి చూసుకున్నంత అని ఎగబడి చూశారు జనం. సెలబ్రిటీలు కూడా బాగానే గుర్తించి తర్వాత ఆఫర్లు ఇచ్చారనుకోండి. ఇక ఐఫా ఉత్సవంలో అమ్మడు చేసిన రచ్చ ఇంకా ఎవరూ మర్చిపోయి ఉండరు. కనబడవలసిన ప్లేసులు మాత్రం కాస్త కవర్ చేస్తూ ఉల్లిపొర లాంటి డ్రెస్ లో రెజీనా వచ్చిన తీరు ఎవరైనా మర్చిపోగలరా? పాపం ఆ రోజంతా యంగ్ హీరో రెజీనా చుట్టూ తిరుగుతూనే గడిపేశాడు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ మొత్తం ఫోకస్ చేసిన ఈవెంట్ కి రెజీనా అంత అన్ప్రిపేర్డ్ గా డ్రెస్ పై వస్తుందా అంటే అనుమానం కలిగించే విషయమే. ముందు పక్క అండర్వేర్ తో సహా కనిపిస్తుంటే వెనుక కూడా ఆల్మోస్ట్ మొత్తం బయట పెట్టేసింది. అయితే ఇది కేవలం డ్రెస్ స్లిప్పింగ్ కాదని, బాలీవుడ్ లో ఫేమస్ కల్చర్ అయిన బికినీని వేస్తానని చెప్పకుండానే ఈ ఈవెంట్ లో ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసిందంటున్నారు. ఇది వరకు చాలా మంది ఇలా చేశారు. కాకపోతే మరీ ఇంతలా రెచ్చిపోయి నేషనల్ మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకుంది మాత్రం రెజీనా ఒక్కతే. ఇక ముందు రెజీనా వస్తుందంటే ఎలాంటి డ్రెస్ లో వస్తుందా, అది ఎప్పుడు జారిపోతుందా అని చూసేలా చేసింది ఈ చెన్నై బ్యూటీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.